Hey guys, welcome back to video class. Manam last video lo we have seen subject about copyrights. Okay, copyright terms చూసాము and patents చూసాము. Okay, then trademarks చూసాము. Okay, and different examples for all these intellectual property rights చూసాము. Okay, so today in this video let us see copyright infringement. Okay, so infringement ante enti, you violating something. Infringement ante rules ni break cheyatam. Okay, violation of a right. Infringement means violation of a right of any person. So oka person ki oka right unte ఆ రైట్కి అనుగుణంగా ఉండకుండా ఏదైనా తప్పు పని చేయటం. ఓకే, కాపీరైట్ ఇన్ఫ్రింజ్మెంట్ refers to the unauthorized use of any copyrighted work by any person other than the original owner, thus infringing or violating the owner's exclusive rights. ఓకే, సో ఓనర్కి ఎవరైతే ద ఒరిజినల్ వర్కర్ ఉంటారో పలానా whatever it is, it can be an art, it can be a music, okay, it can be anything. సో దాన్ని నువ్వు కాపీ చేసి నువ్వు దాన్ని యూటిలైజ్ చేసుకొని మనీ చేసుకుంటే దాన్ని ఇన్ఫ్రింజ్మెంట్ అంటారు. ఓకే, ఎగ్జాంపుల్స్ ఆఫ్ కాపీరైట్ ఇన్ఫ్రింజ్మెంట్ ఆర్ ప్లేయింగ్ మ్యూజిక్ ఇన్ అ పబ్లిక్ ప్లేస్ వితౌట్ ద ఓనర్స్ పర్మిషన్. సో ఒరిజినల్ ఆ సాంగ్ ఫ్రేమ్ చేసిన ఓనర్ వేరే పర్సన్, సో వాళ్ళ పర్మిషన్ లేకుండా ఒక పబ్లిక్ ప్లేస్లో వాళ్ళ మ్యూజిక్ నువ్వు ప్లే చేయడం అనేది ఇట్స్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ కాపీరైట్ ఇన్ఫ్రింజ్మెంట్. ఓకే, అండ్ టేకింగ్ సబ్స్టాన్షియల్ ఎక్స్ట్రాక్ట్స్ ఫ్రమ్ అ కాపీరైటెడ్ వర్క్. ఓకే, సో దాని ద్వారా నువ్వు డబ్బులు సంపాదించావనుకో, సో ఇట్స్ అ కాపీరైట్ ఇన్ఫ్రింజ్మెంట్. ఓకే, నౌ లెట్ us see types of copyright infringement. Okay, the basic types of copyright infringement as per section 51 of Copyright Act. నేను చెప్పాను కదా మన కాపీరైట్స్ రిలేటెడ్ లెజిస్లేషన్ మన కంట్రీలో ఏముంది, కాపీరైట్ యాక్ట్ 1957. అందులో సెక్షన్ 51 కింద మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాపీరైట్ ఇన్ఫ్రింజ్మెంట్ ఇచ్చారు. లైక్ అలవింగ్ ఎనీ ప్లేస్ ఫర్ పబ్లిక్ పర్ఫార్మెన్స్. అంటే పబ్లిక్ పర్ఫార్మెన్స్కి మనం సింపుల్గా ఒక ప్లేస్ని మనకే అథారిటీ లేకుండా అలవ్ చేస్తే దట్స్ అ కాపీరైట్ ఇన్ఫ్రింజ్మెంట్. దెన్ నెక్స్ట్, అన్ఆథరైజ్డ్ రీప్రొడక్షన్ ఆఫ్ వర్క్ ఫర్ సేల్, హైర్ ఆర్ లీజ్. సో అన్ఆథరైజ్డ్గా ఒకరి వర్క్ని మనం అమ్మినా కానీ మనం తీసుకున్నా కానీ లీజ్కి దాని మీద లీజ్కి తీసుకొని కమర్షియల్ యాక్టివిటీస్ చేసినా కానీ ఇట్ ఈస్ copyright infringement. Okay, then next, unauthorized distribution of work for commercial purpose or to such an extent that would prejudice the honor of the copyright owner. Okay, so ఒకరి వర్క్ నువ్వు తీసుకొని దాని బేస్డ్ నువ్వు ఏదో ప్రోడక్ట్ ఏదైనా ఫామ్ చేసి లేదా ఒరిజినల్ వర్క్ని నువ్వు కమర్షియల్ పర్పస్లో మార్కెట్లో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నావు, అమ్ముతున్నావు అనుకో, then that is also a copyright infringement. Okay, then next, exhibiting unauthorized copies publicly by the way of trade. అదే నేను ఇందాక చెప్పింది. then next, importing unauthorized copies into India. సో ఇక్కడ ఉండి మనం చేసేదే కాకుండా మన కంట్రీకి అన్ఆథరైజ్డ్ కాపీస్ని ఇంపోర్ట్ చేయించుకున్నా కూడా ఇట్ బికమ్స్ అ కాపీరైట్ ఇన్ఫ్రింజ్మెంట్. అంటే వయలేషన్ ఆఫ్ ఎ రైట్. ఒరిజినల్ ఓనర్ పర్మిషన్ లేకుండా మీ సొంతంగా ఆ వర్క్ని యూజ్ చేసుకొని మనం మనీ చేసుకుంటే అది ఇన్ఫ్రింజ్మెంట్. ఓకే, వర్క్ విచ్ కెనాట్ బి అ కాపీరైట్ ఇన్ఫ్రింజ్మెంట్. సో ఇవన్నీ ఇన్ఫ్రింజ్మెంట్కి కన్సిడర్ చేస్తున్నాం, కానీ కొన్ని వర్క్స్ కాపీరైట్ ఇన్ఫ్రింజ్మెంట్లోకి రావు. అవేంటి అంటే, అదర్ దాన్ అన్ యాక్ట్ ఆఫ్ లెజిస్లేచర్, publication or reproduction of any matter published in any official gazette is allowed. సో గవర్నమెంట్ ద్వారా ఆఫీషియల్ గెజెట్లో ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే దాన్ని మనం పబ్లిష్ చేసుకోవచ్చు, అది కాపీరైట్ ఇన్ఫ్రింజ్మెంట్ కాదు. దెన్ నెక్స్ట్, publication or reproduction of judicial proceedings or its report is allowed.
సో కోర్టులో ఒక కేసు నడుస్తుంది. ఆ కేసు రిలేటెడ్ ప్రతి డీటెయిల్ మనకి మీడియాలో చూస్తూనే ఉంటాం. కేసు ఎంతవరకు వచ్చింది, జడ్జి ఇలా అన్నారు, లాయర్స్ ఇలా వాదించుకున్నారు. సో ఆ ఇన్ఫర్మేషన్ మనం చూస్తూనే ఉంటాం. సో అటువంటి ఏ ఇన్ఫర్మేషన్ అయినా మనం పబ్లికేషన్లో రీప్రొడ్యూస్ చేయొచ్చు లేదా మనం టెలికాస్ట్ చేసుకోవచ్చు. ఓకే, దెన్ నెక్స్ట్ అది ఇన్ఫ్రించ్మెంట్ కిందకి రాదు. దెన్ నెక్స్ట్ అన్ ఆథర్స్ ఆర్టికల్ which its rights are not reserved or a lecturer's report which was delivered in public are allowed to reproduce in a newspaper, magazine or periodicals. సో ఒక ఆథర్ ఉన్నాడు, ఒక ఆర్టికల్లో ఏదో రాశాడు, ఒక వర్క్ ఒరిజినల్ వర్క్ ఉంది, కానీ అతను ఎటువంటి రైట్ రిజర్వ్ చేసుకోలేదు, కాపీరైట్ తీసుకోలేదు. సో అలాంటి కేసులో నువ్వు మళ్ళీ వర్క్ని వాడుకోవచ్చు, అది ఇన్ఫ్రించ్మెంట్ కిందకి రాదు. లేదా ఒక లెక్చరరో ఎవరైనా పబ్లిక్గా వాళ్ళ వర్క్ని డెలివర్ చేశారు, ఓపెన్గా మాట్లాడుతున్నారు వాళ్ళ వర్క్ గురించి, సో యూ కెన్ యూజ్ ఇట్ ఇన్ యువర్ న్యూస్ పేపర్, మ్యాగజైన్ ఆర్ పీరియాడికల్స్. సో అది కాపీరైట్ ఇన్ఫ్రించ్మెంట్ కిందకి రాదు. ఓకే, దెన్ నెక్స్ట్ వన్స్ ద కాపీరైట్ ఈజ్ ఎక్స్పైర్డ్, exhibition of a literary, dramatic or musical work or reproduced in any film is allowed. సో మనం చూసాం కదా, మినిమం 60 years ఉంది ఆల్మోస్ట్ ప్రతి దానికి కాపీరైట్ ఎక్స్పైరీ టైం పీరియడ్ అనమాట. ఓకే, సో 60 years తరువాత ఎక్స్పైరీ అయిపోయాక నువ్వు ఫిలిమ్స్లో కానీ లేదా డ్రామాస్లో కానీ లేదా లిటరరీ వర్క్ కానీ నువ్వు కాపీ చేసుకోవచ్చు అనమాట ఆఫ్టర్ 60 years. ఓకే, దెన్ any performance of an official ceremony which organizes by the state government, central government or any local authority is allowed. ఓకే, సో అదే పని ఒక సెరమనీ లాగా స్టేట్ గవర్నమెంటో సెంట్రల్ గవర్నమెంటో టేకప్ చేస్తే నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఓకే, అండ్ నెక్స్ట్ ఇఫ్ ఎనీ బుక్ ఈజ్ ఇన్ పబ్లిక్ లైబ్రరీ ఈజ్ నాట్ అవైలబుల్. సో ఒక పబ్లిక్ లైబ్రరీలో ఒక బుక్ అవైలబుల్ లేకపోతే మినిమం 3 copies చేసుకోవడానికి రైట్ ఉంది ఆ లైబ్రరీ వాళ్ళకి, సో దట్ అది పబ్లిక్గా అందరికీ అవైలబుల్ ఉంటుంది ఆర్టికల్ అనేసి 3 copies చేసి లైబ్రరీలో ప్లేస్ చేయొచ్చు అనమాట. ఓకే, దెన్ నెక్స్ట్ అది ఇన్ఫ్రించ్మెంట్ కిందకి రాదు. దెన్ నెక్స్ట్ కమ్యూనికేషన్ టు పబ్లిక్ ఆర్ పర్ఫార్మెన్స్ of a work for a bona fide religious ceremony is allowed. ఓకే, సో మన బైబిల్ కానీ లేదా మన బుక్స్ ఏవైనా రిలీజియస్ బుక్స్ కానీ అందులో మెన్షన్ చేసినవి టర్మ్స్ మన రిలీజియస్ సెరమనీస్లో మనం చెప్పుకోవచ్చు, ప్రీచ్ చేసుకోవచ్చు, వాటి గురించి మాట్లాడచ్చు. ఓకే, సో దట్ ఈజ్ అలౌడ్ అండ్ దట్ డోంట్ బిలాంగ్ టు కాపీరైట్ infringement. Then next, a translation's publication in any Indian language of an act is allowed if any translation previously not published or not available for sale. సో ఇంతకుముందు ఎవ్వరూ దాన్ని ట్రాన్స్లేట్ చేయలేదు, నువ్వే ఫస్ట్ ట్రాన్స్లేటర్ అంటే నువ్వు దాన్ని పబ్లిష్ చేసుకోవచ్చు. ఇదివరకే దాన్ని ట్రాన్స్లేట్ చేసి పబ్లిష్ చేసి ఉన్నారు అంటే మాత్రం నీకు అది కాపీరైట్ ఇన్ఫ్రించ్మెంట్ కిందకి వెళ్తుంది. ఎవరు ట్రాన్స్లేట్ చేయలేదు నువ్వే చేసుకున్నావు అంటే నీకు పబ్లిష్ చేసుకునే రైట్ ఉంటుంది ఆ బుక్ని. ఓకే, దెన్ నెక్స్ట్ డిస్ప్లే, డ్రాయింగ్, ఎన్గ్రేవింగ్, ఫోటోగ్రాఫ్, పబ్లిషింగ్ ఆర్ మేకింగ్ అ పెయింటింగ్ ఆఫ్ ఎ వర్క్ ఆఫ్ అన్ ఆర్కిటెక్చర్ ఈజ్ అలౌడ్. సో ఒక ఆర్కిటెక్చర్ని డ్రాయింగ్లో కానీ ఎన్గ్రేవింగ్లో కానీ ఫోటోగ్రాఫ్లో కానీ మనం పబ్లిష్ చేసుకోవడానికి ఎలవ్ చేస్తారు. ఓకే, ఒక అంటే మనం డిజైన్కి తీసుకునే కాపీరైట్కి వీళ్ళు ఇది చెప్తుంది. ఓకే, సో ఇవన్నీ ఏవి కాపీరైట్ ఇన్ఫ్రించ్మెంట్లోకి రావు. ఓన్లీ ఇలాంటి పనులు చేస్తే దే ఆర్ కన్సిడర్డ్ టు బి కాపీరైట్ ఇన్ఫ్రించ్మెంట్స్. ఓకే, దెన్ నెక్స్ట్ మరి ఇన్ఫ్రించ్మెంట్ జరిగినప్పుడు మనకు ఉండే రెమెడీస్ ఏంటి, ఇందులో ఏమిచ్చారు కాపీరైట్ యాక్ట్ 1957లో రెమెడీస్ అంటే ఒక ఇష్యూ జరిగింది, దాన్ని ఎలా ట్యాకిల్ చేయాలి, అది జరగకుండా ఎలా చూడాలి, దాన్ని రెమెడీ అంటారు. సో అవి ఏం అవైలబుల్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ వన్, ఇంజంక్షన్ అకార్డింగ్ టు సెక్షన్ 55. ఓకే, సో ఈ యాక్ట్ కాపీరైట్ యాక్ట్ 1957లో సెక్షన్ 55లో ఇంజంక్షన్ అనే ఒక రెమెడీ ఇచ్చారు. ఇంజంక్షన్ అంటే ఏంటి,
It refers to a civil remedy which is used in order to prevent injury to the plaintiff. Plaintiff అంటే ఒరిజినల్ వర్కర్. సో ఒరిజినల్ వర్కర్కి ఎటువంటి హామ్ జరగకుండా కాపాడుతుంది. ఎలా? వాళ్ళు ప్రస్తుతం చేస్తున్న వర్క్ ఎవరైతే కాపీ చేశారో, ఇన్ఫ్రింజ్మెంట్ చేస్తున్నారో ఆ వర్క్ని ఇమ్మీడియట్గా ఆపేయటము. ఓకే, ఇంకా చూడండి ఇచ్చారు టెంపరీ. సో ఇంజంక్షన్ 2 వేస్లో చేయొచ్చు. మనం టెంపరీగా ఇంజంక్షన్ చేయొచ్చు లేదా పర్పెక్చువల్ ఆర్ పర్మనెంట్ ఇంజంక్షన్ చేయొచ్చు. టెంపరీ ఇంజంక్షన్ అంటే an injunction issued to prevent or to stay further injury or to maintain status quo is referred as temporary injunction. సో ప్రస్తుతం చేస్తున్న పనికి స్టే ఇవ్వటం కానీ, అంటే ఆపేయటం కానీ, లేదా స్టేటస్ కో అంటే ఉన్నది ఉన్నట్టు ఇంకా కొత్తగా ఏం జరగకుండా ఏది ఉంటే అది అలా మెయింటైన్ చేయటం కానీ, ఓకే, లేదా అసలు చేయకుండా ఆపేయటం కానీ, ప్రివెంట్ చేయటం కానీ చేస్తే దాన్ని టెంపరీ ఇంజంక్షన్ అంటారు. అంటే ఒకరు కాపీ చేస్తున్నారు అనుకోండి, ఇంకా ఫర్దర్ కాపీ చేసిన ఒక బుక్ కాపీ చేశాడు, ఇంకా ఫర్దర్గా కొత్త బుక్స్ మార్కెట్లోకి పబ్లిష్ చేయకుండా ఆపేసామనుకోండి, టెంపరీ ఇంజంక్షన్. ఓకే, పర్మనెంట్ ఇంజంక్షన్ అంటే ఇంకా అసలు ఎప్పటికీ అది ఆ బుక్ మార్కెట్లోకి రిలీజ్ అవ్వకుండా ఫ్రమ్ ద కాపీడ్ పర్సన్. సో మన కాన్సెప్ట్ ఎవరైతే కాపీ చేశారో అతను మళ్ళీ ఎప్పటికీ రిలీజ్ చేయకుండా మనం ప్రివెంట్ చేసుకోవటం. ఓకే, పర్మనెంట్గా దానికి మనం కాపీరైట్ తీసేసుకోవటం. ఓకే, దెన్ నెక్స్ట్ డ్యామేజెస్. సో యూ కెన్ ఆల్సో క్లెయిమ్ డ్యామేజెస్. ఒరిజినల్ ఓనర్ ఉంటారు కదా, సో వాళ్ళు నాకు ఇంత డ్యామేజ్ వచ్చింది, మేబీ ఇట్ క్యాన్ బీ ఇంటాంజిబుల్ డ్యామేజ్ ఆర్ ఇట్ క్యాన్ బీ అ టాంజిబుల్ డ్యామేజ్. సో టాంజిబుల్ అంటే మనీ నువ్వు క్లెయిమ్ చేసుకోవచ్చు, లేదా నీకు రెప్యుటేషన్ అనేది పాడైంది బికాస్ ఆఫ్ దిస్ పర్సన్ నా వర్క్ని టేకప్ చేసి అందులో ఏదేదో యాడ్ చేసి, నేను చెప్పని మ్యాటర్ని యాడ్ చేసి అది మళ్ళీ పబ్లిష్ చేశాడు అని నువ్వు రెప్యుటేషన్ వైజ్ క్లెయిమ్స్ చేసుకోవచ్చు, లేదా మానిటరీ క్లెయిమ్స్ కూడా చేసుకోవచ్చు. దెన్ అకౌంట్స్ అంటే నీ ప్రోడక్ట్ బేసిస్లో ఎవరైనా కాపీ చేసి దాని ద్వారా డబ్బులు సంపాదిస్తే దాన్ని వాళ్ళకి ఒక నెట్ ప్రాఫిట్ వచ్చి ఉంటుంది దాని ద్వారా, మనీ ద్వారా. సో నువ్వు అది క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకే, అది నువ్వు కదా యాక్చువల్లీ క్లెయిమ్ చేసుకోవాలి అది. సో నువ్వు అది అతని దగ్గర నుంచి క్లెయిమ్ చేసుకోవచ్చు. సెపరేట్ రైట్స్ ప్రొటెక్షన్. సెపరేట్ రైట్స్ అంటేనే కాపీరైట్ తీసుకుంటున్నావు అంటేనే నీకు ఒక సెపరేట్ రైట్ వస్తుంది. సో ఆ విధంగా నువ్వు ఇది నా ఒరిజినల్ వర్క్ అని నువ్వు క్లెయిమ్ చేసుకోవచ్చు రెమెడీగా. సెపరేట్ రైట్స్ ఆఫ్ ఆథర్. సో ఆథర్కి ఉంటే సెపరేట్ రైట్స్ ఏంటి? ఇంకొకరు కాపీ చేయకుండా ఆపగలుగుతాము. రైట్స్ టు క్లెయిమ్ వర్క్స్ ఆథర్షిప్. సో నాది ఒరిజినల్ వర్క్ అని క్లెయిమ్ చేసుకోగలుగుతాము. అండ్ రైట్ టు క్లెయిమ్ డ్యామేజెస్. ఇక్కడ చెప్పాను కదా డ్యామేజెస్, ఇప్పుడు వేరే వాళ్ళు డబ్బులు సంపాదిస్తే ఆ డబ్బులు అనేవి నీకు లాస్, నీకు రావాల్సిన డబ్బులు అతను ఎర్న్ చేసుకున్నాడు కాబట్టి ఆ టోటల్ అమౌంట్ నువ్వు క్లెయిమ్ చేసుకోవచ్చు. సో ఇట్స్ లైక్ దట్. ఓకే, స్పెషల్ రైట్స్ టు ఆథర్. దెన్ నెక్స్ట్ రైట్స్ టు క్లెయిమ్ పొసెషన్ ఆఫ్ ఇన్ఫ్రింజింగ్ కాపీస్. సో ఇన్ఫ్రింజింగ్ కాపీస్ అంటే ఇప్పుడు నీ ప్రోడక్ట్ డిజైన్ ఉంది, నీ ప్యాకేజింగో ఏదో కొత్తగా నువ్వు తయారు చేసావు, అదే ఇంకొకరు కాపీ చేసి సేమ్ ప్రోడక్ట్ తయారు చేశారు వాళ్ళ కంపెనీ కింద. సో నువ్వు ఫర్ సపోజ్ నీ ప్రోడక్ట్ కాపీరైటెడ్ అయితే వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసిన ప్రతి ప్రోడక్ట్ని నువ్వు ఓన్ చేసుకోవచ్చు. ఓకే, అంటే నువ్వు క్లెయిమ్ చేసేసుకోవచ్చు, ఆ ప్రోడక్ట్స్ అన్నీ నీ ఓనర్షిప్లోకి తీసేసుకోవచ్చు. ఇది నా కాన్సెప్ట్, నువ్వు మ్యానుఫ్యాక్చర్ చేసిన దే బిలాంగ్ టు మీ అనేసి. ఓకే, దెన్ నెక్స్ట్ లిమిటేషన్ ఆన్ రెమెడీస్ ఫర్ వర్క్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్. So section 58 is not applicable in case of building or construction for claiming copyrights on the works of architecture. However, author is entitled to claim damages. Okay, so copyright claim తీసుకునే దానికన్నా మనం డ్యామేజ్ని మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. లైక్ మన కంపెనీ కన్స్ట్రక్షన్ మోడల్ ఉంది. ఓకే, ఇప్పుడు ఫర్ సపోజ్
చైనాలో ఒక బ్యారేజ్ కట్టారు. ఐ థింక్ ఇట్ ఈస్ గార్జెస్ బ్యారేజ్ ఐ థింక్. సో అది ఎన్నో కిలోమీటర్స్, అంటే ఒక ఆల్మోస్ట్ ఒక 10-15 ఫ్లోర్స్ ఒక షిప్ పైనుంచి కిందకి షిఫ్ట్ చేయబడుతుంది. అది చాలా యూనిక్ డిజైన్ అనమాట. అంటే ఫ్లోర్ టు ఫ్లోర్ లిఫ్ట్స్ ఉంటాయి, అంటే షిప్ ఫ్లోర్స్ మారుతూ కిందకి దిగి ట్రావెల్ చేస్తుంది, గూడ్స్ వాళ్ళు క్యారీ చేస్తారు అందులో. సో ఇట్స్ కాపీరైట్ వాళ్ళు తీసుకున్నారో లేదో ఆ కాన్సెప్ట్కి, ఐ డోంట్ నో. బట్ దాని బేసిస్లో ఇఫ్ సమ్వన్ కాపీస్ ద సేమ్ కాన్సెప్ట్ అండ్ మేక్స్ సమ్ బిజినెస్ అవుట్ ఆఫ్ ఇట్, దెన్ దానికి ఆర్కిటెక్చరల్ డిజైన్కి నువ్వు డ్యామేజెస్ ఓన్లీ క్లెయిమ్ చేయగలుగుతావు. ఓకే, ఆ వర్క్ చేయొద్దు అని ఆపడానికి నీకు ఛాన్స్ లేదు, ఎందుకంటే దే ఇన్వెస్టెడ్ అ లాట్ ఆఫ్ మనీ టు బిల్డ్ దట్. ఓకే, సో అలా. దెన్ నెక్స్ట్, బేస్లెస్ థ్రెట్ ఆఫ్ లీగల్ ప్రొసీడింగ్స్. సో ఒక పర్సన్ ఒక బుక్కి ఆథర్ ఒరిజినల్ వర్క్ ఫ్రేమ్ అవుట్ చేశాడు. సో దాన్ని నువ్వు కాపీస్ చేసుకున్నావు, బిజినెస్ చేసుకున్నావు. సో అలాంటప్పుడు ఆ ఎదుటి పర్సన్కి నువ్వు కాపీ ఫైల్ చేసినప్పుడు వెన్ హీ అబ్జెక్ట్స్, నో నాది ఇది ఒరిజినల్ వర్క్, సమ్వేర్ అది కోయిన్సైడ్ అవుతుంది అని చెప్పాడు అనుకోండి, హీ కెన్ క్లెయిమ్ బ్యాక్ ఇన్ దిస్ వే అకార్డింగ్ టు సెక్షన్ 61, బేస్లెస్ థ్రెట్ ఆఫ్ లీగల్ ప్రొసీడింగ్స్. దెన్ నెక్స్ట్, ఇంకా ఏమిచ్చారు సెక్షన్ 61లో, కాపీరైట్స్ ఓనర్ టు బి పార్టీ టు ద ప్రొసీడింగ్స్. సో కాపీరైట్ ఓనర్, ఒరిజినల్ ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళే మేజర్ పార్టీ ఉంటారు. మనకి సివిల్ కోర్టులో, సివిల్ సూట్లో కేసు ఫైల్ చేస్తాం కాబట్టి, ఇది సివిల్ కేసు కాబట్టి ఆ ప్రొసీడింగ్స్లో అతనే మేజర్ పర్సన్. దెన్ నెక్స్ట్, జ్యూరిస్డిక్షన్ ఆఫ్ కోర్ట్లో ఏ డిస్ట్రిక్ట్ కోర్ట్, ఓన్లీ డిస్ట్రిక్ట్ కోర్ట్సే ఈ కేసెస్, కాపీరైట్ కేసెస్ టేకప్ చేస్తాయి. ఓకే, సో ఇక్కడ ఇచ్చారు చూడండి, ఎనీ సివిల్ ప్రొసీడింగ్స్ ఆర్ సూట్ involving copyright infringement of any work shall be initiated in the district court having jurisdiction. Okay, the district court will come under the area of the person who has initiated the suit. So first case ever file cheste vaalla jurisdiction lone aa case nadavali. Then next, criminal offences as per Copyright Act 1957. So 1957 Act ప్రకారంగా క్రిమినల్ అఫెన్స్ జరిగితే ఎంతెంత పెనాలిటీస్, పనిష్మెంట్స్ ఉంటాయో ఇక్కడ ఇచ్చారు. లెట్ us see. According to section 63, the punishment for infringement of copyright includes imprisonment from 6 months to 3 years. సో కాపీరైట్ ఇన్ఫ్రింజ్మెంట్ ఎవరైనా చేస్తే ఇంప్రిజన్మెంట్ అంటే జైల్లో 6 నెలల నుంచి 3 ఏళ్ళ దాకా పెడతారు. Okay, that's the punishment. And a fine ranges, monetary fine ranges between 50,000 to 2 lakh rupees. Okay, సో నువ్వు ఏదైనా రీజన్ ప్రొవైడ్ చేస్తే అది కొంచెం అమౌంట్ తగ్గిస్తారు, కానీ 50,000 కన్నా తక్కువ అయితే నీకు ఫైన్ వేయరు. అండ్ నువ్వు రిపిటేటివ్గా మళ్ళీ అదే తప్పు చేస్తే మాత్రం నీకు 1 year జైలు శిక్ష ఉంటుంది, అలాగే ₹1,00,000 దాకా నువ్వు ఫైన్ కట్టాల్సి ఉంటుంది. ఓకే, then next, according to section 63B, the punishment for unknowingly making use of infringing copy of a computer program includes, so నీకు తెలీదు అది కాపీరైటెడ్ మెటీరియల్ అని తెలియకుండా నువ్వు వాడుతున్నావు ఒక కంప్యూటర్ ప్రోగ్రామో, కంప్యూటర్ సాఫ్ట్వేరో ఏదో ఒకటి. సో తెలియకుండా వాడుతున్నప్పుడు నీకు 7 days జైల్ శిక్ష ఉంటుంది, 7 days to 3 years, అండ్ a fine ranges between 5,000 rupees to 2 lakh rupees. Okay, it depends upon the type of the work you are using. Okay, software. Okay, then next, according to section 64, the police has the power to seize infringing copies without any warrant. So పోలీస్ యాక్షన్ తీసుకోవడానికి వారెంట్ అక్కర్లేదు, ఇన్ఫ్రింజింగ్ కాపీస్ని ఇమ్మీడియట్గా ఆపేసేయడానికి. ఒక పైరేటెడ్ మూవీ ఒక వెబ్సైట్లో, మూవీ రూల్స్ మనం ఎగ్జాంపుల్ చూసాం కాపీరైట్స్కి. మూవీ రూల్స్లో లేటెస్ట్ మూవీస్ అన్నీ మనం చూస్తూనే ఉన్నాం. సో వాటిని ఆపడానికి పోలీస్కి వారెంట్ అక్కర్లేదు, డైరెక్ట్లీ దే కెన్ టేక్ ది యాక్షన్. దెన్ నెక్స్ట్, according to section 65, the punishment for possessing plates for making infringing copies includes an imprisonment which may extend to 2 years and liable to fine. Okay, so
అంటే నువ్వు హైర్ చేసుకోబడ్డావు కాపీ రైట్ ఇన్ఫ్రింజ్ చేయడానికి. సో అలాంటి కేసులో 2 years జైలు శిక్ష ఉంటుంది, అలాగే ఫైన్ కూడా ఉంటుంది. దెన్ నెక్స్ట్, అకార్డింగ్ టు సెక్షన్ 66 ద కోర్ట్ మే ఆర్డర్ టు డెలివర్ ద ఇన్ఫ్రింజింగ్ కాపీస్ ఆర్ ప్లేట్స్ ఫ్రమ్ ద అఫెండర్ టు ద ఓనర్ ఆఫ్ ద కాపీరైట్. సో ఎవరైతే నీ మోడల్ని కాపీ చేసి ఏదైనా సరే మ్యానుఫ్యాక్చర్ చేసిన బుక్స్ కాపీ చేసి మెటీరియల్ రెడీగా పబ్లిష్ చేయడానికి మార్కెట్లో డిస్ట్రిబ్యూట్ చేయడానికి పెట్టిన ఒరిజినల్ ఓనర్ ఎవరైతే ఉంటారో నీ డబ్బులతో నువ్వు అది చేసినా కూడా ఒరిజినల్ ఓనర్కి అప్పచెప్పేయాల్సి ఉంటుంది. దెన్ నెక్స్ట్, అకార్డింగ్ టు సెక్షన్ 67 పనిష్మెంట్ ఫర్ మేకింగ్ ఫాల్స్ ఎంట్రీస్ ఇన్ ద రిజిస్టర్ ఆఫ్ కాపీరైట్ for tendering or producing false entries includes imprisonment which may extend to 1 year or fine or both. ఓకే, రిజిస్టర్స్ ఉంటాయి కదా మనకి, కాపీరైట్ రిజిస్టర్స్ మనం ఎంటర్ చేసుకునేవి. సో అందులో ఫాల్స్ ఎంట్రీస్ చేస్తే చేసిన వాళ్ళకి 1 year జైలు శిక్ష ఉంటుంది, ఫైన్ ఉంటుంది, లేదా రెండూ ఉంటాయి. ఓకే, దెన్ నెక్స్ట్, అకార్డింగ్ టు సెక్షన్ 68 పనిష్మెంట్ ఫర్ మేకింగ్ ఫాల్స్ స్టేట్మెంట్స్ in order to influence or deceive any officer or authority includes imprisonment which may extend to 1 year or fine or both. సో తప్పుడు మాటలు మాట్లాడి నువ్వు ఎదుటి వాళ్ళని ఒప్పించి ఇది కాపీరైటెడ్ మెటీరియల్ కాదనేసి నువ్వు అలాంటి బిజినెస్ ఏదైనా చేస్తే నీకు 1 year జైలు శిక్ష, ఫైన్ లేదా రెండు. ఓకే, దెన్ నెక్స్ట్, పనిష్మెంట్ ఫర్ పబ్లిషింగ్ అ వీడియో ఫిలిం ఆర్ ఎ రికార్డింగ్ ఇన్ ఎ కాంట్రవెన్షన్ of the provisions of section 52A includes imprisonment which may extend to 3 years and also liable to fine. సో కాపీరైటెడ్ కంటెంట్ని కనుక మనం పబ్లిష్ చేస్తే, టెలికాస్ట్ చేసుకుంటే, మూవీస్ని కానీ వీడియోస్ని కానీ రికార్డింగ్స్ని కానీ 3 years జైలు శిక్ష ఉంటుంది అండ్ ఫైన్ డబ్బులు కూడా కట్టాల్సి ఉంటుంది. And finally, under section 69, any offence committed by any company is liable to proceed. Okay, సో కంపెనీస్ కూడా ఇటువంటి కాపీరైటెడ్ కంటెంట్ పైన బిజినెస్ చేసుకుంటే వాళ్ళు కూడా లయబుల్ టు పే అండ్ లయబుల్ టు ఆల్ దీస్ పనిష్మెంట్స్ బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కాపీరైట్స్. ఓకే, సో బుక్స్కి మనం అంటే బుక్స్కి కానీ మ్యూజిక్కి కానీ ఆర్ట్కి కానీ పెయింటింగ్స్కి కానీ ఇంకా రకరకాలుగా మనం కాపీరైట్ ఎలా వర్క్ అవుతుంది అండ్ కాపీరైట్కి ఎక్సెప్షన్స్ ఏంటి, ఒక రిలీజియస్ వర్క్ ఉంటే ఓకే మన రిలీజియన్స్ బేస్డ్ మన బుక్స్ ఉంటాయి, మనకు రామాయణం ఉంటుంది, మహాభారతం ఉంటుంది, ఖురాన్ ఉంటుంది, బైబిల్ ఉంటుంది. సో ఇలా రకరకాలుగా మన రిలీజియన్స్ ఇంకా ఎన్నో ఉన్నాయి. సో వాళ్ళందరికీ కూడా ఒక రిలీజియస్ మెయిన్ బుక్ అనేది ఉంటుంది. సో దాన్ని ప్రీచింగ్స్ చేసినప్పుడు అది కన్సిడర్ కాదనేసి ఓకే ఇన్ఫ్రింజ్మెంట్లోకి రాదు. సో అలా మనం ఇన్ఫ్రింజ్మెంట్లోకి ఏమేమి వస్తాయి, ఏమేమి రావు ఇదంతా చూసాం. దెన్ నెక్స్ట్ పనిష్మెంట్స్ ఏంటి చూసాం. సో ఇంతటితో కాపీరైట్ టాపిక్ అయిపోయింది. ఇప్పుడు మనం లెటస్ సి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, అదర్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. ఓకే, లాస్ట్ మనకి మిగిలిపోయింది ఏంటి, ట్రేడ్ సీక్రెట్సే. ఓకే, సో ట్రేడ్ సీక్రెట్ అంటే ఏంటి, మనం ఇక్కడ ఎగ్జాంపుల్ చూసాం ఇన్ ద లాస్ట్ వీడియోస్. మనకి కేఎఫ్సి వాళ్ళ ఫార్ములా వాళ్ళు యాడ్ చేసే ఆ 11 హర్బ్స్ కానీ ఇంగ్రీడియంట్స్ కానీ టు మేక్ దిస్ చికెన్, ఇట్స్ అ ట్రేడ్ సీక్రెట్. అది కనుక వాళ్ళు రివీల్ చేస్తే ఎన్నో రెప్లికేటెడ్ ప్రోడక్ట్స్ మనకి ఫుడ్ ప్రోడక్ట్స్ మార్కెట్లోకి ఉంటాయి, ఇప్పటికి కూడా ఉన్నాయి. కానీ వీళ్ళు ప్రొడ్యూస్ చేసే టేస్ట్ ఎవరికి రాదు, ఎందుకంటే ఇట్స్ అ సీక్రెట్. కోకోకోలా కూడా దిస్ ఈజ్ యాక్చువల్లీ అ వెరీ సింపుల్ ప్రోడక్ట్, ఒక షుగరీ కార్బోనేటెడ్ డ్రింక్, కానీ దానికి ఉండే ఆ యునీక్ టేస్ట్ వాళ్ళ ట్రేడ్ సీక్రెట్. అది కనుక రివీల్ అయిపోయి ఉంటే కోకోకోలా ఇంత పెద్ద కంపెనీ అయ్యి ఉండేది కాదు. ఓకే, సేమ్ వే గూగుల్ వాళ్ళ సర్చ్ ఇంజిన్ కూడా, వాళ్ళ సర్చ్ ఇంజిన్లో రెగ్యులర్గా మనం సర్చ్ చేస్తూ ఉంటాం. అమెజాన్ అని కొడితే మేబీ అమెజాన్ కంపెనీ గురించి రావచ్చు, లేదా అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ గురించి రావచ్చు. సో మనకి ఫస్ట్ ఆ యూజర్ బేస్డ్ ఆర్ఎస్ఎస్ ఫీడ్ కలెక్ట్ చేసి
వాళ్ళు యాక్చువల్గా ఏం ఎతకపోతున్నారు మీరు అబ్జర్వ్ చేస్తే, మీరు ఒక డ్రెస్ గురించి గూగుల్లో వెతికితే మీరు ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఓపెన్ చేసినప్పుడు ఫర్ సపోజ్ రెడ్ డ్రెస్ గురించి సర్చ్ చేస్తున్నారు అనుకోండి, ఆ రెడ్ డ్రెస్ ఫ్లిప్కార్ట్లో ఎన్ని ఉన్నాయి, అమెజాన్లో ఎన్ని ఉన్నాయి, మింత్రాలో ఎన్ని ఉన్నాయి, అలా రకరకాల కామర్స్ సైట్స్లో ఆ రెడ్ డ్రెస్సెస్ ఏమున్నాయో మనకి అవి ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో డిస్ప్లే అవుతాయి. హౌ ఇస్ దాట్ పాసిబుల్? ఇదంతా డిజిటల్ మార్కెటింగ్, ఓకే. కానీ మనకి సెర్చ్ రిజల్ట్ అనేది ఉంటుందా? ఆ సెర్చ్ రిజల్ట్లో కూడా గూగుల్లో మనకి డిస్ప్లే అవుతుంది. సో వాళ్ళు దానికి ఒక సాఫ్ట్వేర్ కోడ్ రాసుకుంటారు, ఒక ఆల్గరిథం రాసుకుంటారు. అది వాళ్ళ ట్రేడ్ సీక్రెట్. అది రిలీజ్ చేస్తే గూగుల్లోనే ఇంకా మనకి రెప్లికేటెడ్ సెర్చ్ ఇంజిన్స్ ఉంటాయి. సో గూగుల్కి అంత ఫేమ్ వచ్చేది కాదు. సో ట్రేడ్ సీక్రెట్ అంటే అది, ఓకే. సో మనం లెట్ us see types of trade secrets then. ఏంటి ఫస్ట్ వన్, ప్రొడక్షన్ ఇన్ఫర్మేషన్ ఆర్ ప్రాసెస్ ఇన్ఫర్మేషన్. సో నువ్వు నీ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనుకోండి, నీ ప్రొడక్షన్, హౌ యు ఆర్ ప్రొడ్యూసింగ్ సంథింగ్, నీ ప్రాసెస్ ఆఫ్ ప్రొడక్షన్ ఎలా ఉంది, అది 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 ట్రేడ్ సీక్రెట్ అయి ఉండొచ్చు. అంటే నువ్వు ఎంత మెటీరియల్ యూజ్ చేస్తున్నావు ఒక కార్ ప్రొడ్యూస్ చేయడానికి, లేదా ఒక గూడ్ ప్రొడ్యూస్ చేయడానికి, ఓకే. అండ్ ఎటువంటి టెక్నాలజీ వాడుతున్నావు, అందులో నీ కాస్ట్ ఎంత పడుతుంది, అది బయటకు రివీల్ చేయడానికి నువ్వు ఇష్టపడట్లేదంటే ఇట్ బికమ్స్ యువర్ ట్రేడ్ సీక్రెట్. అది నువ్వు రివీల్ చేస్తే నీ కాంపిటీషన్ పెరుగుతోంది, నీ మార్కెట్ షేర్ తగ్గుతోంది అంటే ఇట్ బికమ్స్ యువర్ ట్రేడ్ సీక్రెట్. దెన్ నీ ఇంటర్నల్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్. సో ఇంటర్నల్గా నీ దగ్గర ఎంత ఫైనాన్స్ ఉంది అండ్ నీ ఫైనాన్స్ని నువ్వు కంపెనీలో ఎలా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్నావు, అండ్ ఫ్యూచర్ ఫోర్కాస్టింగ్స్ ఎలా చేస్తున్నావు, నీకు ప్రాఫిట్స్ ఉన్నాయా, లాసెస్ ఉన్నాయా. యాక్చువల్లీ మనం బ్యాలెన్స్ షీట్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్ ఇయర్లీ యాన్యువల్లీ మనం అప్లోడ్ చేస్తాం మన వెబ్సైట్స్లో, కానీ అది ఓపెన్ ఇన్ఫర్మేషన్. కానీ హౌ యు ఆర్ మేనేజింగ్ యువర్ ఫైనాన్స్ ఈజ్ అ సీక్రెట్. ఇప్పుడు టాటా కంపెనీ ఉంది, టాటా స్టీల్లో ఇన్వెస్ట్ చేస్తుందా, టాటా మోటార్స్లో ఇన్వెస్ట్ చేస్తుందా, లేదా టాటా కన్సల్టింగ్ సర్వీసెస్లో ఇన్వెస్ట్ చేస్తుందా అనేది దేర్ ఓన్ సీక్రెట్. కానీ వాళ్ళ ప్రాఫిట్స్ లాసెస్ అనేది మనకు ఓపెన్గా చూపిస్తారు అండర్ ఆర్టీఐ, ఓకే, రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద, ఓకే. దెన్ నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు పర్చేజెస్ అండ్ మెటీరియల్స్. సో నీ సప్లయర్ ఎవరు, ఓకే, అండ్ నువ్వు ఎక్కడి నుంచి రా మెటీరియల్ తీసుకొస్తున్నావు, ఎలాంటి క్వాలిటీ ఆఫ్ రా మెటీరియల్ యూజ్ చేస్తున్నావు, దానికి నీకు ఎంత ధర పడుతోంది, ఓకే. నీ ఇన్వెంటరీ అంటే నీ స్టోరేజ్ ప్రాసెస్ ఎలా ఉంది, ఎంత బాగా నువ్వు స్టోర్ చేస్తున్నావు, ఓకే. నీ సప్లయర్ ఇన్ఫర్మేషన్ రిలీజ్ చేసామనుకోండి సీక్రెట్గా పెట్టకుండా, నీ కాంపిటీటర్స్ కూడా అదే సప్లయర్ దగ్గరికి వెళ్తారు. సో సమ్టైమ్స్ అంటే ఇన్ సమ్ కైండ్ ఆఫ్ బిజినెసెస్ ఇది సీక్రెట్గా మెయింటైన్ చేయాలి. సో దట్ కెన్ బికమ్ అ ట్రేడ్ సీక్రెట్, ఓకే. దెన్ నెక్స్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఇన్ఫర్మేషన్ అంటే నీ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ ఎలా ఉంది, అంటే నీది ఫ్లాట్ ఆర్గనైజేషనా, టాల్ ఆర్గనైజేషనా, స్టాఫ్ ఎక్కువ ఉన్నారా, లేదా లీన్ మెథడాలజీ ఫాలో అవుతున్నారా, హెచ్ఆర్లో అంటే తక్కువ స్టాఫ్తో ఎక్కువ వర్క్ చేయిస్తున్నారా. సో ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ కంపెనీ. సో అది నువ్వు దానివల్ల నువ్వు ఎక్కువ బెనిఫిట్ అవుతున్నావు అంటే నువ్వు ఆబ్వియస్గా దాన్ని సీక్రెట్గా మార్చేస్తావు, లేదా నీ కాంపిటీటర్స్ దాన్ని కాపీ చేస్తారు. నీ టెక్నికల్ ఇన్ఫర్మేషన్ అంటే ద కైండ్ ఆఫ్ టెక్నాలజీ యూఆర్ యూజింగ్, ద కైండ్ ఆఫ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ యూఆర్ యూజింగ్, అంటే ఎంత బాగా R&D డిపార్ట్మెంట్ వర్క్ చేస్తుంది నీ కంపెనీకి, ఎటువంటి టెక్నాలజీ, ఎటువంటి ల్యాబ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఫర్ సపోజ్ ఫార్మా ఇండస్ట్రీ అనుకోండి, R&D ప్లేస్ మేజర్ రోల్, ఓకే. అండ్ ద కైండ్ ఆఫ్ ల్యాబొరేటరీ యూఆర్ యూజింగ్, అందులో మనం వాడే టెక్నాలజీ, ఓకే, ఇదంతా ప్లేస్ మేజర్ రోల్, ఓకే. సో దట్ కెన్ బికమ్ యువర్ ట్రేడ్ సీక్రెట్. అది రివీల్ చేస్తే యువర్ కాంపిటీటర్స్ మే కాపీ, ఓకే. దెన్ నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ పర్టైనింగ్ టు మార్కెటింగ్ అండ్ సేల్స్. సో నీ కస్టమర్స్తో ఎటువంటి రిలేషన్ నువ్వు మెయింటైన్ చేస్తున్నావు, ఎటువంటి మార్కెటింగ్ నువ్వు చేస్తున్నావు, ఎటువంటి సేల్స్ నువ్వు చేస్తున్నావు, సేల్స్లో ఎన్ని ఆఫర్స్ నువ్వు ఇస్తున్నావు, ఓకే.
నీ కంప్లీట్ మార్కెటింగ్ ప్లాన్స్ అనమాట. నీ ప్రైస్ కానీ, ప్లేస్ కానీ, ప్రమోషన్ కానీ, ఓకే, ఇవన్నీ ఎలా మేనేజ్ చేస్తున్నావు అనేది కూడా సమ్ టైమ్స్ ఇట్ కెన్ బికమ్ ఎ ట్రేడ్ సీక్రెట్, వేర్ నువ్వు అది రివీల్ చేసి నీ కాంపిటీటర్ కాపీ చేస్తే నీకు డ్రాబ్యాక్ అనుకుంటే కనుక నువ్వు అది సీక్రెట్గానే మెయింటైన్ చేస్తావు. దెన్ నెక్స్ట్, ఇన్ఫర్మేషన్ పర్టైనింగ్ టు క్వాలిటీ కంట్రోల్. సో మేబీ నువ్వు ఒక ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి హై అండ్ క్వాలిటీ కంట్రోల్స్ యూజ్ చేస్తున్నావు, ఓకే, లైక్ 6 సిగ్మా అలాంటివి, కానీ నువ్వు రివీల్ చేయడానికి ఇష్టపడట్లేదు, ఎందుకంటే ఆ ప్రోడక్ట్కి క్వాలిటీ కంట్రోల్ ఆ రేంజ్లో యూజ్ చేయాలని నీ కాంపిటీటర్కి తెలిసి ఉండకపోవచ్చు. సో నువ్వు దాన్ని రివీల్ చేయకుండా ఆపితే ఇట్ బికమ్స్ యువర్ ట్రేడ్ సీక్రెట్. అంటే నీకు నీ కాంపిటీటర్ ప్రోడక్ట్కి ఒక డిస్టింక్టివ్ డిఫరెన్స్ అనేది మెయింటైన్ అవుతుంది. నువ్వు రివీల్ చేస్తే సేమ్ నీది నీ కాంపిటీటర్ది సేమ్ ప్రోడక్ట్ అయిపోతుంది. సో అలా. లేదా హెచ్ఆర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా సమ్ టైమ్స్ మనం ట్రేడ్ సీక్రెట్గా మెయింటైన్ చేస్తాం. అంటే హెచ్ఆర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంటే నువ్వు ఎలా హైర్ చేసుకుంటున్నావు. ఫర్ సపోజ్ టీసీఎస్ ఉంది, టీసీఎస్ చాలా వాళ్ళు ఒక ఎంప్లాయీని హైర్ చేసుకోవాలంటే వాళ్ళకి ఎటువంటి ఎడ్యుకేషనల్ గ్యాప్ ఉండకుండా వాళ్ళు చూసుకుంటారు. ఎందుకు అంటే వాళ్ళు ఫాలో అవుతున్న టెక్నిక్ అది, వాళ్ళు ఫాలో అవుతున్న ఫిలాసఫీ అది హెచ్ఆర్లో. సో ఎడ్యుకేషన్లో గ్యాప్ లేకపోతే వాళ్ళు బాగా పర్ఫామ్ చేస్తారు అనేది వాళ్ళ నమ్మకం. అంటే కెరియర్లో కూడా గ్యాప్ ఉండద్దు వాళ్ళకి, ఎడ్యుకేషన్ ఇయర్ బై ఇయర్ గ్యాప్ లేకుండా ఫినిష్ అవ్వాలి, వెంటనే జాబ్లో ప్లేస్ అవ్వాలి, అండ్ జాబ్ కెరియర్లో కూడా ఎటువంటి గ్యాప్ లేకుండా అప్పుడు దాకా పనిచేస్తేనే వాళ్ళు నిన్ను హైర్ చేసుకుంటారు. గ్యాప్స్ ఉన్నాయా వాళ్ళు అస్సలే హైర్ చేసుకోరు. సో అండ్ కాగ్నిజెంట్ కనుక మనం చూస్తే వాళ్ళు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చాలా ఎక్కువగా చేస్తారు. అంటే ఎక్కువగా అంటే పాయింట్ టు పాయింట్, మనం అసలు ఏమంటారు, చీట్ చేయడానికి ఎటువంటి స్కోప్ అనేది వాళ్ళు ఇవ్వరు. సో వెరీ ఇన్ డీటెయిల్డ్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కాగ్నిజెంట్ వాళ్ళు చేస్తారు. సో అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క హెచ్ఆర్ ఫిలాసఫీ ఉంటుంది, ఒక హెచ్ఆర్ పాలసీ ఉంటుంది. ఓకే, కొందరు ఎగ్జిట్ ఇంటర్వ్యూస్ బాగా చేస్తారు. అంటే ఒక కంపెనీ నుంచి ఎంప్లాయీ వెళ్ళిపోతున్నాడు కంపెనీని వదిలేసి అంటే ఎందుకు వెళ్ళిపోతున్నాడు, ఆ రీజన్స్ తెలుసుకొని ఎంతో వాళ్ళు వర్క్ చేస్తారు, నా కంపెనీలో ఒక ఎంప్లాయీ వర్క్ చేయడానికి ఎందుకు ఇష్టపడట్లేదు అని. సో ఆ విధంగా రకరకాలుగా వీళ్ళు చేసే వర్క్ని కూడా సమ్ టైమ్స్ ట్రేడ్ సీక్రెట్గా మార్చుకోవచ్చు, వేర్ నీ కాంపిటీటర్కి నీకు ఉండే ఎంప్లాయీస్లో డిఫరెన్స్ ఉంటుంది. ఎంప్లాయీసేగా మేజర్ పీపుల్ బిహైండ్ ద సక్సెస్ ఆఫ్ అవర్ బిజినెస్. సో అది కూడా సమ్ టైమ్స్ ట్రేడ్ సీక్రెట్గా మారచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ట్రేడ్ సీక్రెట్. ఓకే, దెన్ ఫైనల్ టాపిక్ ఆఫ్ your third unit is geographical indications. Geographical indications అంటే instead of studying all this, reading all this, let me explain you in a single line. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, మనకి డిఫరెంట్ ఏరియాస్ ఉన్నాయి. ఇది ఫ్రమ్ ఇండియా ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ వరల్డ్ వైడ్ ఎగ్జాంపుల్. ఓకే, ఫస్ట్ ఇండియా చూద్దాం. సో డార్జిలింగ్ దేనికి ఫేమస్? టీ, తేయాకు తోటలకి ఫేమస్. సో డార్జిలింగ్ టీ పౌడర్ అనేది చాలా ఫేమస్. ఇట్ ఈస్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్. అండ్ మైసూర్ సిల్క్ ఈజ్ ఫ్రమ్ కర్ణాటక. అండ్ షాల్స్ కప్పుకుంటాం కదా మనం షాల్స్, సో కులు షాల్స్ అనేది ఫ్రమ్ హిమాచల్ ప్రదేశ్. దెన్ ఆరెంజెస్ ఫ్రమ్ కర్ణాటక, కూర్గ్ ఆరెంజెస్. దెన్ మధుబని పెయింటింగ్స్ ఫ్రమ్ బీహార్. ఫెనీ అనేది ఒక లిక్కర్, ఆల్కహాల్. సో ఇట్ ఈస్ ఫేమస్ ఫ్రమ్ గోవా. దెన్ మన తిరుపతి, ఆంధ్రప్రదేశ్ తిరుపతి లడ్డు, ఇట్ ఈస్ వెరీ ఫేమస్. దెన్ బికనరీ భుజియా ఫ్రమ్ రాజస్థాన్, చాలా ఫేమస్. దెన్ పుల్కారీ ఫ్రమ్ పంజాబ్, హర్యానా అండ్ రాజస్థాన్, ఇది ఫేమస్. దెన్ నాసిక్ వ్యాలీ వైన్ ఫ్రమ్ మహారాష్ట్ర, ఇది చాలా ఫేమస్. అండ్ మన హైదరాబాద్ హలీం ఈజ్ ఆల్సో ఫేమస్. ఓకే, సో ఇట్ బిలాంగ్స్ టు తెలంగాణ, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అని వచ్చింది. సో ఇలా మనం జియోగ్రఫికల్గా ఒక ప్రోడక్ట్కి ఇండికేషన్ కనుక తీసుకున్నాము అంటే మనం ఈ విధంగా మనకి బెనిఫిట్ ఉంటుంది. బెనిఫిట్స్ ఏంటి? లీగల్ ప్రొటెక్షన్ ఉంటుందా? ఇప్పుడు మైసూర్ సిల్క్ అంటే ఓన్లీ మనకి మెయిన్గా కర్ణాటక నుంచే వస్తుంది. హైదరాబాదీ హలీం
అనేది మనకి హయ్యెస్ట్ క్వాలిటీ ఎక్కడ దొరుకుతుంది అంటే మనకి హైదరాబాద్లోనే దొరుకుతుంది. ఓకే. అండ్ ఫెనీ అనే లిక్కర్ గోవాలోనే దొరుకుతుంది, హయ్యెస్ట్ క్వాలిటీ. ఓకే. మనకి హలీమ్ మ్యానుఫ్యాక్చరర్స్ వరల్డ్ వైడ్ ఉన్నారు, బట్ దేర్ ఈజ్ డిఫరెన్స్ బిట్వీన్ the halim that we get in Hyderabad and we get in other areas of the world. Okay, same with Darjeeling tea. కొన్ని స్పైసెస్కి కూడా మనకి డార్జిలింగ్ ఫేమస్. ఓకే. సో అలా ఇండికేషన్ తీసుకుంటే మనకి లీగల్ ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. సో ఈ ప్రోడక్ట్ ఈ ప్లేస్లో నుంచి వస్తుంది, సో ఇంపోర్ట్స్లో ఎక్స్పోర్ట్స్లో మనకి హెల్ప్ అవుతుంది. సేమ్ ఇక్కడ ఇచ్చారు అదే, ఇట్ విల్ బూస్ట్ ఎక్స్పోర్ట్స్. ఇప్పుడు మనం వరల్డ్ వైడ్ కనుక చూస్తే షాంపెయిన్ ఈజ్ ఫ్రమ్ ఫ్రాన్స్. ఓకే. దెన్ ఐరిష్ క్రీమ్ ఈజ్ ఫ్రమ్ ఐర్లాండ్. ఓకే. సమ్ సార్ట్ ఆఫ్ చీజ్ ఈజ్ ఫ్రమ్ ఫ్రాన్స్. సో ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క స్విస్ వాచెస్ అని ఉంటాయి. సో స్విస్ నైఫ్ ఈజ్ ఫేమస్ ఫ్రమ్ స్విట్జర్లాండ్. అండ్ మనకి యునైటెడ్ కింగ్డమ్ నుంచి స్కాచ్ విస్కీ చాలా ఫేమస్. సో ఈ ప్రోడక్ట్స్ వీళ్ళు జాగ్రఫికల్ ఇండికేషన్ తీసేసుకుంటారు, సో దట్ ఆ ఏరియా నుంచి అన్నప్పుడే మనం ఇంపోర్ట్ చేయించుకుంటే మన కంట్రీకి వాళ్ళు క్వాలిటీ మెయింటైన్ చేస్తారనే నమ్మకం ఉంటుంది. సో ఆ విధంగా మనకు ప్రొటెక్షన్ ఉంటుంది అండ్ ఇన్ఫ్రించ్మెంట్ చేయడానికి ఇంకా ఛాన్స్ ఉండదు. ఇప్పుడు హైదరాబాద్ హలీంకి వాళ్ళు జాగ్రఫికల్ ఇండికేషన్ తీసుకోకపోతే ఇన్ఫ్రింజింగ్ ఉంటుంది. హలీం మా కంట్రీది అంటే మా కంట్రీది అని కొట్టుకుంటారు. సో అక్కడ మనకి కాపీరైట్ అనేది వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనకి ప్రాపర్టీ రైట్ అనేది ఉండదు. ఇన్ఫ్రించ్మెంట్, కాపీయింగ్ జరుగుతుంది, వయలేషన్ జరుగుతుంది. దెన్ ఎక్స్క్లూజివ్ రైట్ వస్తుందా లేదా? ఇప్పుడు తిరుపతి లడ్డు అనేది తిరుపతిలోనే మనకి దొరుకుతుంది అనేది ఒక ఎక్స్క్లూజివ్ రైట్. సో అది వస్తుంది. దెన్ ఎకనామిక్ ప్రాస్పెరిటీ ఉంటుంది. సో మనకి ఆ పలానా ప్రోడక్ట్ కావాలా, ఆ ఏరియా నుంచే మనం ఇంపోర్ట్ చేయించుకుంటాం. ఫెనీ అనే లిక్కర్ గోవా నుంచే మనం ఇంపోర్ట్ చేయించుకుంటాం. సో ఎకనామిక్ ప్రాస్పెరిటీ ఆ పలానా ఏరియాకి వస్తుంది, గోవాకి అలా వస్తుంది. దెన్ మనం కూర్గ్ నుంచి ఆరెంజెస్ చాలా ఫేమస్, కూర్గ్ ఆరెంజెస్. సో అక్కడ నుంచి ఇంపోర్ట్ చేయించుకోవాలని చాలా ప్లేసెస్ చూస్తాయి. సో ఓవరాల్గా కూర్గ్ అనే లొకేషన్ డెవలప్ అవుతుందా లేదా, ఎకనామిక్ ప్రాస్పెరిటీ ఉంటుంది అక్కడ. Then next, finally, evidence. So certification of registration provides an evidence of its validity. So ఈ ఏరియాస్ అనేది వీళ్ళు ఆ సర్టిఫికేషన్ తీసుకుంటారు. ఓకే, దిస్ బిలాంగ్స్ టు అవర్ ప్లేస్ అండ్ వీళ్ళు కూడా ఆ ఆప్షన్ వాళ్ళకి ఇస్తారు. సో ఇచ్చినప్పుడు మనకి జియోగ్రఫికల్ ఇండికేషన్ ఉంటుంది, ఆ పలానా ప్లేస్కి ఎకనామిక్ ప్రాస్పెరిటీ ఉంటుంది, ఇన్ఫ్రించ్మెంట్ జరగదు, ఎక్స్క్లూజివ్ రైట్ ఉంటుంది, ఎక్స్పోర్ట్స్ బూస్ట్ అవుతాయి, లీగల్గా ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యువర్ థర్డ్ యూనిట్, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. థ్యాంక్ యూ.